ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస నెలవారీ పెన్షన్ను రూ. 1000 నుంచి 7,500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించకపోవడంతో ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సోమవారం పిలుపునిచ్చినట్లు పీటీఐ వెల్లడించింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది పెన్షనర్లు ఈ ఆందోళనలో పాల్గొననున్నట్లు కమిటీ తెలిపింది. ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస నెలవారీ పెన్షన్ రూ. 1000గా ఉంది. ఈ కనీస పెన్షన్ విధానం 2014 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. అయితే గత 10 ఏళ్లలో జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న రూ. 1000 లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ పెన్షన్తో జీవించడం చాలా కష్టమవుతుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పెన్షనర్లు ఢిల్లీకి చేరుకొని తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. కమిటీ ప్రకారం పెన్షన్ పెంపు కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం, ప్రజాప్రతినిధులను కలవడం, శాంతియుత నిరసనలు చేపట్టడం, పలు దఫలుగా విజ్ఞప్తులు చేయడం వంటి చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన విధానం వెలువడలేదని పేర్కొంది. పదే హామీలు మాత్రమే లభిస్తున్నాయని, కానీ అమలు దిశగా పురోగతి కనిపించడం లేదని కమిటీ ఆరోపిస్తుంది. ఈ నిరసనలో కమిటీ ప్రధానంగా 4 కీలక డిమాండ్లను ముందుకు తెస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ను 7,500కు పెంచడంతో పాటు కరువు భత్యంను కూడా వర్తింపచేయాలని కోరుతుంది. అదనంగా పెన్షనర్లు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు అధిక పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రోత్ పీటీఐతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 81 లక్షల మంది ఈపీఎస్-95 పెన్షనర్లు గత 10 ఏళ్లుగా ఈ డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సమస్యను పరిశీలిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు పెన్షనర్లకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం చాలామంది ఈపీఎస్-95 లబ్ధిదారులు సగటున నెలకు కేవలం రూ. 1,171 మాత్రమే పెన్షన్ పొందుతున్నారని కమిటీ పేర్కొంది. నిత్యావసర వస్తువుల ధరలు, మందులు, వైద్య చికిత్సలు, గృహ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లేకపోవడంతో అనేక మంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. దేశ పరిశ్రమ అభివృద్ధి, ఆర్థిక పురోగతికి దశాబ్దాల పాటు సేవలందించిన కార్మికులు పదవి విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు కలిగి ఉన్నారని కమిటీ పేర్కొంది. కనీస పెన్షన్ను 7,500కు పెంచాలన్న డిమాండ్ ఎలాంటి ప్రత్యేక సదుపాయం కోసం కాదని, వృద్ధాప్యంలో కనీస సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నామని స్పష్టం చేసింది. అలాగే తమ డిమాండ్లను ప్రభుత్వం ఇకపై కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్ర ఆందోళనకు దిగాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది. పరిస్థితి మారకపోతే ఆత్మాహుతి వంటి అత్యంత కఠినమైన చర్యలు కూడా తమకు చివరి మార్గంగా మిగిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రకటనతో ఆగస్టు 5న జరగనున్న దేశవ్యాప్త నిరసనపై దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎస్-95 పెన్షనర్ల దృష్టి నెలకొంది.